హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బీబీ తెలుగు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఎలిమినేట్ అయిపోయిన ఇద్దరు, ముఖ్యంగా వాళ్ళు ఎలిమినేట్ అవడానికి వాళ్ళ కారణాలు ఏంటియో మీకు చెప్తా వినండి, ఓకేనా? ఫస్ట్ ప్రశాంత్, తనకి చాలా ఛాన్సెస్ వచ్చినా కానీ తను ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్, ఓకే, దాన్ని మనం నమ్ముతాం. తన జీవితంలో చాలా ఫేస్ చేశాడు. ఇక్కడికి వచ్చాడు, గెలవడానికి వచ్చాడు, ఆడటానికి వచ్చాడు. బట్ తనకి ఛాన్సెస్ వచ్చినాయి, మాట్లాడడానికి ఛాన్సెస్ వచ్చినాయి, తను మాట్లాడలేకపోతాడు, ఓకేనా? తను మాట్లాడలేకపోతే ఎలా ఫెయిర్ గా మనం తను తీసుకుంటాం, ఓకేనా? మొన్న ఆ టాస్క్ లో కూడా మాస్క్ మ్యాన్ తో మాట్లాడలేకపోయాడు. బట్ తన ఫ్రెండ్ అయిన నాగప్రశాంత్ కి డమ్ అని ఇచ్చాడు. ఈ రోజు తనకు అలా ఇచ్చినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని ఈ రోజు చెప్తున్నాడు, ఓకే. అంతా అయిపోయిన తర్వాత తను ఓపెన్ అయిపోయి ఈ రోజు చెప్పాడు తనకి ఛాన్సెస్ వచ్చినప్పుడు కూడా తను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. నెంబర్ 2, మాస్క్ మ్యాన్ తో కూడా గట్టిగా వాదనలో మాట్లాడలేకపోయాడు. తను చెప్తున్నాడు, నా స్వభావం ఇలాంటి కాదు, నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్తున్నాడు. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని, నేను ఇంకా చేసుకోవాలంటే ఇంకా ఎపిసోడ్స్ అయిపోయినాయి, ఇంకా 2 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రశాంత్ ఎలిమినేట్ అవడంలో ఎలాంటి తప్పు లేదని నేను అనుకుంటున్నాను. తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. బట్ తనకు ఓట్స్ అయితే పడుతున్నాయి. తను వైల్డ్ కార్డ్ గా రావాలి అని మీరు అనుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 లోకి తను ఓట్స్ వేసుకోండి. బట్ ఈసారైనా తను వచ్చేటప్పుడు తను చేంజ్ చేసుకుని వస్తేనే అక్కడ రాణించగలరు. తన జీవితంలో అయితే చాలా సాధించాడు, కాదని అస్సలు అన్నారు, ఓకేనా? కానీ ఇక్కడ తన క్యారెక్టర్ అంతా బాగుంది, క్యారెక్టర్ అంతా బాగుంది. అవతల పర్సన్ తో తను మాట్లాడలేకపోతే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 9 అయితే రాణించలేడు. ఇప్పటికైతే తను ఎలిమినేట్ అయిపోయాడు. నెంబర్ 2, శ్వేతా శెట్టి గారికి అసలు స్క్రీన్ స్పేసే లేదు. తను ఏమైనా చేశారా లేకపోతే చేయలేదో కూడా మనకు తెలియట్లేదు, ఓకే. తనకైతే స్క్రీన్ స్పేసే లేదు. ఫస్ట్ నేను లేడీ నవదీప్ అనడం తప్పితే, ఆ ఒక్క చోట ఆ ఎపిసోడ్ లో తన కామెడీ తప్పితే మిగతా చోట్ల ఎక్కడ తన కామెడీ పని చేయలేదు. తన ప్రిజెన్స్ ఆఫ్ గేమ్ కనపడలేదు, ఓకేనా? తనకి ఛాన్సెస్ వచ్చినాయి, తను కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఈ రోజు వచ్చిన టాస్క్ లో అసలు తను సేవ్ చేద్దామనే టాస్క్ పెట్టినట్టున్నారు, ఓకేనా? తను జిమ్ ట్రైనర్ అని చెప్పారు. అవి నీట్ గా తను షార్ట్ పుట్ ప్లేయర్ అని చెప్పారు. అవి నీట్ గా తను త్రో చేయగలదు, కానీ త్రో చేయలేకపోయింది. అక్కడ కూడా తను ఫెయిల్ అయిపోయింది. తనకైతే ఛాన్సెస్ వచ్చింది. మాస్క్ మ్యాన్ కూడా తనకి ఛాన్స్ ఇచ్చాడు. ఇక్కడైతే నాకు మాస్క్ మ్యాన్ బాగా నచ్చాడు. తను చెప్తుంది, సార్ తను ప్రూవ్ చేసుకోవాలి, తన లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అని చెప్పింది. తన వాళ్ళ అమ్మగారిని కూడా వదిలేసి వచ్చింది ఇక్కడికి, తనకి ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నానని మాస్క్ మ్యాన్ క్లియర్ గా చెప్పాడు. ఈ మాటలు అయితే నాకు మాస్క్ మ్యాన్ బాగా నచ్చాడు. బట్ తను కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది. వాళ్ళిద్దరు ఎలిమినేట్ అవటంలో నాకైతే వాళ్ళు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయారు, ఓకే. అభిజిత్ అయితే ఒక మాట అన్నాడు, ఆ మాట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్రశాంత్ బ్రో, నేను విన్ అయితే ఒక సీజన్ విన్ అయి ఉంటానేమో, బట్ నువ్వు నీ లైఫ్ లో చాలా విన్ అయ్యావు, ఇది నీకు ఎండింగ్ కాదు, ఇదే నీ స్టార్టింగ్ అనుకో, ఓకే అని చెప్తే ప్రశాంత్ కూడా దాన్ని టేక్ నీట్ గా తీసుకున్నాడు. బ్రో, దిస్ ఇస్ మై కప్ ఆఫ్ టీ, నేను ఇంకా లైఫ్ లో చాలా సాధించాలనుకుంటున్నాను, ఇదే కాదు ఇంకా సాధిస్తానని తను చెప్పిన మాట కూడా చాలా బాగుంది, ఓకే. ఎపిసోడ్ లోకి వస్తే ఇప్పుడు స్టార్టింగ్ లోనే అభిజిత్, మీ పర్ఫార్మెన్స్ నచ్చితే మీ దగ్గర ఉన్న ఎల్లో కార్డ్స్ నుంచి నేను తీసేసుకుంటానని చెప్పాడు. అప్పుడు ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ నిలబడమన్నారు. ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళందరూ నిలబడిపోయారు, ఓకే. నాగాకి ఒక సాంగ్ వేసాడు, అభిమన్యుడు సాంగ్. బట్ నాగా అయితే నాకు కొంచెం నచ్చుతున్నాడు, కానీ తనకు ఓటింగ్ అయితే పడట్లేదు. ఇలా అయితే కష్టం. తన గేమ్స్ పరంగా బాగా ఆడతాడు, మాటలు బాగా మాట్లాడతాడు, బట్ ఓటింగ్ అయితే నాగా. అదొక డైరెక్టర్ తేజ గారు వచ్చారు. ప్రతి కామన్ మ్యాన్ ని ఒక సెన్సేషనల్ హీరో చేసిన తేజ గారు నిజంగా తను తీసిన సినిమాలన్నీ అలాగే ఉంటాయి. ఒక కామన్ మ్యాన్స్ ని తీసుకుంటాడు, వాళ్ళని ఎలా రూపొందించాలి, ఎలా చెయ్యాలి, ఎలా హీరోగా పెట్టాలని ప్రతి సినిమా అలాగే ఉంటుంది. కామన్ మ్యాన్స్ కి అయితే ఛాన్స్ ఇస్తాడు. బట్ ఇక్కడ నాకు శ్రీముఖి నచ్చలేదు. కల్కిని ఇలా అంటారు, ఆటలో అట్టిపోండా అని కల్కిని అంటారు, నాకైతే అసలు నచ్చలేదు. మీరే ఆటలో నుంచి పక్కన పెట్టేశారు, ఇప్పుడు ఆటలో అట్టిపోండి అంటే ఎలాగా చెప్పండి. ఆ తర్వాత వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. మీరు నిన్న టీం మెంబర్స్ తోటి ఆడతారా, కొత్త టీం వాళ్ళతో ఆడుతుంటే ప్రియా నాకొద్దు, షాకిబ్ కొంచెం గరగేబడి అయిపోతాడు, కొంచెం రూల్స్ తెలియదు అది అని షాకిబ్ ని అయితే ప్రియా వద్దనేసింది. శ్రీజ కూడా శ్రేయని వద్దనేది. నిన్న ఒక టీం మెంబర్ తో ఆడా, ఈ రోజు ఇంకో టీం మెంబర్ తో ఆడుతుంది. ఇక్కడ నాకు శ్రీజ అదే నచ్చింది. తను చెప్పిన పాయింట్ బాగుంది, కానీ ప్రియా ఎలా చెప్పింది, షాకిబ్ కొంచెం వాళ్ళైపోతున్నాడు ఆ టైప్ లో చెప్పింది. బట్ శ్రీజ దాన్ని ఎలా హ్యాండిల్ చేసింది, నీట్ గా హ్యాండిల్ చేసింది. శ్వేత కూడా మాస్క్ మ్యాన్ వద్దు అనింది. తర్వాత వీళ్ళకి ఒక గేమ్ పెట్టారు, అంటే మీ జోడిని మీరే ఎంచుకోమని బజర్ టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో శ్రీజ వెళ్ళి ఫస్ట్ తీసుకుంది. నీకు ఎవరు కావాలంటే కల్కి పేరు చెప్పింది. తనకి ఫేర్ గా ఒక ఛాన్స్ ఇద్దాము, తనకి ఛాన్స్ కూడా రావట్లేదని. ఇదే శ్రీజ ఆలోచించే విధానం చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఆడుతుంది. తనకు ఒక ఛాన్స్ ఇద్దామని ఛాన్స్ ఇచ్చింది శ్రీజకి. కానీ కల్కి నీకు ఛాన్స్ ఇస్తే ఎవరికి ఇస్తామంటే శ్రీజకి ఏమన్నా ప్రియాకి ఇస్తా అని చెప్పింది. ఇదేంటో అర్థం కాదు, బట్ తన ఒపీనియన్ మనం రెస్పెక్ట్ చేయాలి. షాకిబ్ కి ఛాన్స్ వచ్చింది, నా లేడీలకి ప్రియానే తీసుకుంటాను అని అన్నాడు. వాళ్ళిద్దరు కాంబో అయితే చూడటానికి బాగుంది.
వాళ్ళిద్దరు ఇంకా సీజన్ 9 లోకి వెళ్తే వాళ్ళ కాంబో టామ్ అండ్ జెర్రీ ఇలా ఉంటుంది నేను అనుకుంటున్నాను. చూడటానికి బాగుంటుంది. శ్వేతకి ఛాన్స్ లేదు, హరీష్ వచ్చాడు, హరీష్ నే తీసుకుంది శ్వేత కూడా. ఆ తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు, మూటల టాస్క్. ఎవరి దగ్గర ఎక్కువ మూటలు ఉంటాయని డీమన్ పవన్ అయితే వెళ్ళిపోయి అంత మూటల మీద పడిపోయాడు. కానీ తన దగ్గర చాలా మంది అయితే లాగేసుకున్నారు. ఆ గేమే అలాగా. తర్వాత మాస్క్ మ్యాన్ దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయి. మాస్క్ మ్యాన్ దగ్గర శ్రీజ వెళ్ళింది లాక్కోడానికి. అక్కడ కూడా నాకు శ్రీజ చాలా అంటే చాలా నచ్చింది. చూడటానికి ఎంతే ఉంటది, వెళ్ళిపోయి అంత తోడు మీద వెళ్ళిపోయి ఆడేస్తుంది. ఎక్సలెంట్ గేమ్ శ్రీజ. నాగా దగ్గర నుంచి శ్వేత తీసుకొని వెళ్ళింది, అదైతే నాకు తప్పని అనిపించలేదు. అలా తీసుకోవడంలో తప్పేం లేదు. శ్వేత దగ్గర 9 ఉన్నవి, డీమన్ పవన్ దగ్గర 26 ఉన్నాయి, శ్రీజ దగ్గర 23 ఉన్నాయి మూటలు, నాగా దగ్గర 14, దాలియా దగ్గర 17, షాకిబ్ దగ్గర 13, మనీష్ దగ్గర 26తో డీమన్ పవన్ మనీష్ కి టై ఉంది. ఆ టై అయితే వీళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టారు. ఈ రోజు అయితే మనీష్ కూడా చాలా బాగా ఆడాడు. ఓకేనా, అంత నీట్ గానే బాగా ఆడాడు, బాగా ఆడాడు. ఈ రోజు బాగా అనిపించాడు మనీష్. వాళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తే మనీష్ విన్ అయిపోయాడు. అంటే దాంట్లో ఎవరు ఫస్ట్ వేస్తారంటే మనీష్ వేసేసాడు. ఓకేనా, మనీష్ అయితే ఈ రోజు చాలా బాగా ఆడాడు. అభిజిత్ కూడా అదే చెప్పాడు, ఈ రోజు మీరు చాలా బాగా ఆడారండి. తర్వాత ఓటమికి ఛాన్స్ వస్తే అభిజిత్ ఉన్న ఆ ఒక్క మాట మాత్రం నాకు సూపర్ నచ్చింది. ఒక ఎల్లో కార్డ్ నీ దగ్గర తీసుకున్నాం కాబట్టి నీ టీం మెంబర్ లో ఉన్న దివ్యకి ఓటమిలు ఇవ్వాలి అని. దివ్య కూడా చాలా స్పోర్టివ్ గా ఉంది, తనకి ఛాన్స్, తన టీం మెంబర్ కి ఛాన్స్ ఇచ్చింది. గుడ్ దివ్య కూడా. తర్వాత దివ్య ఓటమిలు చేసేసుకుంది. తర్వాత ఎల్లో కార్డు ఈ రోజు ఇద్దరికి ఇచ్చారు, అదే శ్వేతకి ప్రసన్నకి. వాళ్ళిద్దరికి ఎల్లో కార్డు ఇవ్వడంలో తప్పేమీ లేదని నేను అనుకున్నాను. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే కదా వాళ్ళ కంటెంట్ బయటకు వస్తే కదా. వాళ్ళిద్దరి నుంచి కంటెంట్ అయితే రాలేదు. ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత వాళ్ళిద్దరి నుంచి కంటెంట్ అయితే రాలేదు. బట్ ఇద్దరు ఎమోషనల్ బ్యాక్డ్రాప్, చాలా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఉంది వాళ్ళకి టాస్క్ కూడా వచ్చినాయి. కాకపోతే వాళ్ళంత పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయారు, మనం ఏం చేయలేం. ఓకే, ఇది ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ. మీకు ఎంతమందికి శ్వేతని ప్రసన్నని ఎలిమినేట్ చేయడంలో తప్పేమీ లేదు అని మీకు ఎంతమందికి అనిపించిన వాళ్ళు లైక్ చేయండి, కింద కామెంట్ రాయండి గుడ్ ఎలిమినేషన్ అని. అంటే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడం మంచిదే, పర్లేదు అని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన బీబీ తెలుగు. ఓకేనా.